తాత మాటలేంటో, తాత ఆశయాలేంటో మరి మనకు మన ఆహ్వానాన్ని వహించి ఇక్కడికి వచ్చినటువంటి తాత గురించి. తాత బిజీగా ఉన్నారు, సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలను తొలగిస్తూ తన యొక్క కార్యక్రమాల ద్వారా సుజ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సంజీవ తల్వార్ తాత. ఆ తల్వార్ తాత గారు మరి ప్రభాకర్ సార్ పిలిచిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేశారు. తల్వార్ తాత గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తాతని వేదిక మీదకి వచ్చి తన యొక్క సందేశాన్ని అలాగే మా చిన్నారి విద్యార్థులకు ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజేత జూనియర్ కాలేజ్ మిమ్మల్ని ఏమంటారు? స్టూడెంటా? మాట్లాడాలి. ఎందుకంటే మీరేమో చదువుకున్నారు, నేను చదువుకోలే కాబట్టి ఇది కరెక్టే నానే. విజేత జూనియర్ జర ఎందుకంటే నా తప్పులు పోతే మీరు చెప్పాలి నాకు. నేను మీ తాతను. ఏ తాతను? తల్వార్ తాతను. మరి తల్వార్ తాత ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే నా మనవరాండ్లు మనవన్లు మంచిగా చదువుకుంటుర్రా? ఇంటి దగ్గర తల్లిదండ్రులు నా పిల్లలు మంచిగా చదువుకొని గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు పంపిస్తారు కదా, వాళ్ళ ఆశయం అదే కదా. మరి అలాగనే ఉన్నారా లేరా ఒకసారి చూసిపోదామని వచ్చిన నేను, అంతేనా? ఎందుకంటే నా లెక్క మీరు కావద్దు. నేను ఎట్లా అయినా అనే సంగతి చివరిలో చెప్తా. నేను ఎందుకు ఇట్లా అయినా, చదువుకోకపోతే ఏమవుతుంది అనేది. నేనైతే చదువుకోలేదమ్మా, చదువుకురు అనుకునేరు. నేను చదువుకోలేదు కాబట్టి ఎట్లా అయినా చదువుకుంటే ఏమవుతారు, చదువుకోకపోతే ఏమవుతారు అనేది తర్వాత చెప్తా. అంటే ఒక 2-3 మాటల తర్వాత చెప్తా. ముందుగా మనం అందరం ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాము విజేత జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ముందుగా తల్వార్ తాత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు. ఈ విజేత కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ సార్ గారికి, మేనేజ్మెంట్ మెంబర్ శ్రీశైలం సారు, అంజయ్య సార్ గారికి, ఆంజనేయులు, కిషోర్ సార్, ఆంజనేయులు సార్, మాధవి మేడం, దివ్య మేడం, శిరీష మేడం, శుభారాణి మేడం, శ్రీను సార్, శ్రీష మేడం. చూసినావా? నాకు చదువు రానందుకు సార్ తోడు చదివిస్తున్నా. ఈ పరిస్థితి మీకు రావద్దానే అంటే ఎక్కడిదిగా? మీరు ఆల్రెడీ చదువుకొని ఇటు దాకా వచ్చారు, ఇంకా పరిస్థితి ఎక్కడిది? సరే, మీరు ఇక్కడి దాకా వచ్చారు కదా. ఇక్కడ ఉన్న ఈ విజేత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ, టీచర్స్కి, మేడం, ప్రతి ఒక్కరికి తల్వార్ తాతగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విషయం ఏంటంటే
మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన తాతలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను 3 కాలాల విషయమే చెప్తున్నా, మీకు అర్థం కావాలి కాబట్టి. మన తాత, మన నాన్న, మన అమ్మ, ఈ ముగ్గురు గురించే చెప్తున్నాను. మీరు అదొక్కటి మంచిగా ఈ చిన్న బ్రెయిన్కి, ఈ చిన్న మైండ్కి మీరు బాగా పట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ మన తాత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన తాతలకి చదువు లేదట. విన్నారా? మన తాతలకి చదువు లేదు. తర్వాత మన నాన్నలు వచ్చేవరకు చదువు వచ్చింది కానీ మన నాన్నలు చదువుకునేంత దగ్గరికి రాలేదు. ఎందుకంటే తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితేనే మనకింత బుక్కెడు అన్నం దొరికేది. మరి మన తాతలు తర్వాత మన నాన్నలు అలా కష్టపడి ఈ ప్రయాణం చేస్తూ నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నాలాగా ఇలా కష్టపడకూడదు, నా పిల్లలు అతి గొప్పగా చదువుకొని ప్రయోజకులు కావాలి అని మన తల్లిదండ్రులు మనలా చదివించారు. ఎంత లక్ష్యం పెట్టుకొని, ఎన్ని ఆశయాలు పెట్టుకొని, మీ మీద ఎన్ని కోరికలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నారో ఒక్కసారి తల్లిదండ్రులని ఎంతగా మనం గుండెలో పెట్టుకొని ఆలోచన చేయాలనో మీరు మాత్రమే చేయాలి. అది చదువుకున్న వాళ్ళు. తండ్రి మనల కని 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల దాకా తన ఒడిలో పెంచుకొని పెద్ద చేసి ఆ తర్వాత ఎక్కడికి పంపుతారు? స్కూల్లోకి పంపుతారు. స్కూల్లోకి వచ్చిన కానించి ఇగో ఇంత పెద్ద చదువులో వచ్చే వరకు మనకు మరో తల్లి తండ్రి ఎవరో తెలుసా? టీచర్స్. మరో తల్లిదండ్రులు మనకు విద్య చెప్పే, విద్యా బోధనలు చెప్పే ఆ గురువులే మన తల్లిదండ్రులు. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు ఏ దారిలో వెళ్ళాలి, నువ్వు ఎలా ఉండాలి మనకు చెయ్యి బట్టి నేర్పించే దేవుడు ఎక్కడన్నా ఉండా అంటే, ఆ మార్గం చూపించే దేవుడు ఎక్కడన్నా ఉండా అంటే అగో ఆ గురువులే. మరి ఆ గురువుల మాట మనము, ఆ గురువులు ఏ విద్యా అభ్యాసం అయితే నేర్పించారో ఆ ప్రయాణంలో మనం ప్రయాణం చేసి మన తల్లిదండ్రుల కోరుకున్న కోరికను కూడా నెరవేర్చాలి కదా. అవునా కదా? ఏందమ్మా ఈయన ముసలాయన వచ్చిండు, మాకెందుకో ఇట్లా చెప్తున్నాడు అనుకుంటురా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద పుట్టేది ఎంత నిజమో చనిపోయేది కూడా అంతే నిజం. అబద్ధమా ఇది? మాట్లాడతలేరు నాతో మీరు. పుట్టేది ఎంత నిజమో చనిపోయేది కూడా అంతే నిజం కదా. అలాంటప్పుడు మనము బతికినన్ని కాలాల పాటు ఒక మనిషిగా ఏం చేయాలో అది చేయాలి కదా. అంటే మనము చదువుకున్నామంటే మీ చదువులు ఐఏఎస్లో, ఆఫీసర్లో, కలెక్టర్లో, ఐపీఎస్లో కావాలి కదా. కావాలి అంటే మనిషి ఆ మార్గం వైపు వెళ్తేనే కదా మనం ఆ సైడే వెళ్ళాలి కదా. అందుకనే మనిషి అన్ని పనులు మనిషే చేస్తాడు. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మన నాన్నలు, మన అమ్మలు ఈ సమాజంలో ఏం జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ నష్టం జరుగుతుందో తెలియదు. కానీ మనము చదువుకున్నాం కాబట్టి మన జ్ఞానంతో అన్నీ గుర్తుపట్టాలి. ఎక్కడ అన్యాయం జరిగినా గుర్తుపట్టాలి, ఎక్కడ న్యాయం జరిగినా గుర్తుపట్టాలి. ఆ న్యాయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి. మళ్ళీ యథావిధిగా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. ఏంటి ఆ ప్రయాణం? మళ్ళీ నీ చదువు నువ్వు ఎక్కడికైతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు, ఒకరు టీచర్ కావాలనుకుంటారు, ఒకరు పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, ఒకరు ఎంఆర్ఓ కావాలనుకుంటారు. ఇష్టం వచ్చినట్టు ఎవరు గోల్ ఆలది. కానీ ఆ ప్రయాణం మాత్రం తప్పకుండా చేయాలి. చేస్తారా? అట్లా చేసేవాళ్ళు ఉన్నారా? అవుతారా ఐపీఎస్ మేడాలు?
ఏదో అయ్యేటట్టు కొడతలేదు కదా నాకు. మీరు నా లెక్కన అవుతారు ఏంది? కావాలి కదా మంచి చదువుకొని, అంతేనా? అయితే మీకు అర్థం కావడానికి నేనెందుకు చదువుకోలేదు, మీరు ఎందుకు చదువుకుంటే ఏమైంది, చదువుకోకుంటే ఏమవుతుంది అని చెప్పినా కదా. అయితే చిన్న కథ చెప్పి మీకు ఎంజాయ్గా మంచిగా. అయితే నేను చిన్నగా ఉన్నా, మా తల్లిదండ్రులు అనుకున్నారు కదా నన్ను ఈ ఊరిలోనే నాకంటే ఎక్కువ, మా కొడుకు కంటే ఎక్కువ ఎవడు చదువుకోవద్దు అనుకున్నారట మా తల్లిదండ్రులు. నా కొడుకు చదివినట్టు ఈ ఊళ్ళోనే ఎవడు ఉండొద్దు, నా కొడుకుని అట్లా చదివించాలనుకున్నారట నన్ను. అనుకొని ఏం చేశారు, మా కొడుకుని మంచిగా చదివిపించాలి అనుకున్నారట. అనుకొని ఏడ చదివిపిస్తే అవుతుందబ్బా, నేను ఏడబడి ఉంటే ఆడికి పోతా సార్కి చెప్పొస్తానరట. అయితే నన్ను తీసుకొని పోయి ఆ స్కూలుకు పోయారు. ఆ స్కూల్లో మంచిగా సార్లతో మాట్లాడి సార్కు చెప్పారట, సార్ మావోడు ఈ ఊర్లో ఎవడు చదవనంత చదువు చదవాలి, మీరు అట్టనే చెప్పాలని సార్కి అప్పచెప్పొచ్చినట. సార్తో మాట్లాడి సార్కు ఆ స్కూల్లో ఫీజు ఉంటుంది కదా అందరికీ, అప్పుడు నెల రోజులకి నెలకు ఫీజు అని ఉండేది, ఇప్పుడు సంవత్సరం కదా. అయితే ఒక నెలకు 1000 రూపాయలు అయితే నేను 2000 అందిస్తే కానీ మా కొడుకు ఇంకా బాగుండాలని చెప్పిండట. ఎవరు? మా నాన్న. నన్ను అట్లా చదివించిండు. మరి చదివిస్తే ఇక నేనేం చేస్తున్నా, రోజు పోతున్నా. రోజు బడికి పోతుంటే రోజు బడికి పోవాలి, టైంకు బస్సు వస్తుంది. ఇక పొద్దుగాల 7 గంటలకే బస్సు వస్తుంది. 7 గంటలకు బస్సు వచ్చే వరకల్లా ఇక నేను రెడీ కావాలి కదా. మా మమ్మీ ఏం చేస్తుంది, నాకు ఆ బుట్ట, వాటర్ బాటిలు, తర్వాత టిఫిన్ గిన్నె అన్నీ అందులో పెట్టి నాకు మంచి కొత్త బూట్లు, టై అన్నీ కట్టి ఇంకా స్కూల్కు పంపిస్తుంది. స్కూల్కి ఎట్లా, బస్సు రాగానే కింద కూడా నడవద్దు అన్నది నన్ను. కింద కూడా నడవద్దని బస్సు మెట్ల మీద దించుతుంది నన్ను. డ్రైవర్ కూడా చెప్పింది, డ్రైవరు మా పిల్లగాడు కింద దిగితే మంచిగా ఉండదు చెప్తున్నా, ఆడ బెంచీల మీద కూర్చోబెట్టాలమ్మా అని చెప్పిందట. అయితే స్కూల్లోకి వచ్చినాక ఇక స్కూల్లో కూడా నేను రోజు వస్తున్నా కదా, రోజు స్కూల్కి వస్తున్నా, మంచిగా మట్టిలో ఆడతలేను, మంచిగా చదువుకుంటున్నా, సార్కి చెప్పిపోయినట్టే. అయితే రోజు సారు చదువు చెప్తుండ కొద్దీ ఒక రోజు ఏం చేసినా, అందరు పిల్లలు కలిసి ఊటగా లొల్లి పెట్టినా. నేను అంటే అల్లరి చేసి ఊటగా అల్లరి చేసేవరకల్లా సారు ఊకుంటాడా, ఎవడరా ఇప్పుడు లొల్లి చేసింది అని వచ్చిండు. లొల్లి చేసిందని నా దగ్గరికి వస్తే నేను ఊకుంటానా? నేనేం చెప్పినా, నా ముందటోని పేరు చెప్పిన, సప్పగాండ కూర్చున్నా. నేను చేయలేదు సార్, ఓడి సార్ అని ముందలోని పేరు చెప్పిన. సారు ఇట్లా లొల్లి పెడతావరా అని ఈ బరుగు తీసుకొని ఏం చేసిండు, 2-3 వేసిండు. అన్నీ కొట్టిండుగా. ఈ కొట్టేది నేను చూసిన, అమ్మా నేను రాను ఆయన ఈ బడికి, వద్దు నాయన, ఈసారి ఇట్లా కొడతాడని అనుకున్నా. అంటే లొల్లి పెట్టిందేమో నేను, కొట్టిందేమో అతన్ని. అంటే ఏదో ఒకరోజు నన్ను కూడా కొడతాడుగా అనుకున్నా. నా మతలే పెట్టుకున్నా, మా నాయన మంచిగా ఈ సారుకు చెప్పి మంచిగా చదువు చెప్పాలి, నువ్వు మంచిగా చదువుకోవాలని నాకు అప్పచెప్పింది. కానీ ఇక నేనైతే చదువుకోను నాయన అని నా మైండ్లో పెట్టుకున్నా. ఇంటికి ఎప్పుడు పోవాలి, బస్సు ఎప్పుడు పోతుంది అనుకున్నా. పొద్దు ముగికింది, ఇంటికి పోయినా. మళ్ళీ తెల్లారి పొద్దుగాల బడికి పోవాలిగా, బడికి పోవాలి. నేను లేస్తలేను, నేను బడికి పోవద్దు అనుకున్నా కదా. మా అమ్మ ఏమంటది, ఓ సంటే లేరా, ఓ సంటే బస్సు వచ్చింది. మా అమ్మ మంచిది, నా బంగారము, నా పండులో లేవాలంటుండు. నేను పండన్నా లేవా, బంజన్నా లేవా, బిట్టన్నా లేవా. నేనైతే బడికి పోను అనుకున్నా. ఇక నేను ఇట్టనే పండుకుంటున్నా. ఇక లేస్తలేడు, ఏందమ్మా ఏం సంగతి, వీడు ఎందుకు పోతలేడు బడికి అనగానే మా నాయన వచ్చామన్నాడు. ఏందే పిల్లగాన్ని ఏమో అంటున్నావు? అయ్యో బడికి పోనంటుండ, అయ్యా బడికి పోనంటుండా. పోకపోయే కానీ ఆయన ఊరికేమనకే, నాకు ఒక్కడే కొడుకు కాబట్టి ఆయన ఏమనకన్నాడు. అనగానే మా నాయన ఏమన్నాడు,
అయితే మా బిడ్డ నువ్వు ఊకుటమే కానీ తిని నిమ్మలంగా ఊళ్ళనే ఉండు కొడుక అని చెప్పిండు. ఓవల్ జోలికి పోక కొడుక అన్నాడు. నేను ఊకుంటాను ఇక తిన్ననేమంటే మంచి ఊరు మొత్తం తిరిగిన తినా ఊళ్ళో ఆడుకొని ఇట ఆట ఇట ఆట ఇట ఆట. ఇక మన పనంతా చదువు ఉందా లేదుగా. నాయన చెప్తే అమ్మ నాయన తీసుకుపోయి సార్ కప్ప చెప్తే సార్ చెప్పిన పని చేసినా చేయలే. సారు మంచి కోసం 2 దెబ్బలు కొడితే నేను భయపడి బడికి పోలే. నా మధ్యలో పెట్టుకొని నేను పోనాన్ని పెట్టుకున్నా. ఈటనే ఉన్నాయి ఇంటికాడ ఇంత అంత ఇంత అంత. పెద్దగా అయినాక ఏమైంది, చిన్నగా అందరూ ఊర్లలో చిన్న చిన్న పెద్దగా అయినాక ఒడుకుంటాడు. నేను కూడా మా ఇంటి పక్కల వాళ్ళకు ఒక ఆయనకు పెళ్లి అయింది. అది చూసి నేను అడిగిన నాన్న నా పెళ్లి కూడా చేయాలని అడిగిన. నాకంటే చిన్నోడు మా ఇంటి పక్కల పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు చేసుకోవద్దా అంటే నాకు మా నాన్న సంబంధం చూసి ఒక పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక ఏమైంది, మూడాలు వచ్చినాయి. అయితే ఇక పెళ్ళి అయినాక మూడాలు వస్తాయి అంటే అత్త మామ అత్త కోడళ్ళు ముఖాలు చూసుకోరు. వాళ్ళు అక్కడ పంపించారు, నేను ఇక్కడనే ఉన్నా. ఇక నేనేమనుకుంటున్నా ఏంద్రా నా పెళ్లి చేసారు కానీ మా అత్తగారింటికి పోరా, నా భార్య ఆడ ఉండే నేను ఈడ ఉంటే అనుకొని ఒకరోజు ఏం చేసిన, మళ్ళీ మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఏ స్కూల్లోనైతే చదివించిండో నేను అక్కడ పోయి వస్తాను. ఏం చేసిన ఆ స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ ముందలంగా అక్కడిక్కడ తిరుగుతున్నా. నేను అప్పుడు ఇంట్లోనే చదువుకున్నా కదా అని ఇట్లా తిరుగుతుండగానే నన్ను సార్ చూసిండు. ఇటు రారా అన్నాడు. ఇక రారా అనగానే నేను భయపడుకుంటా చిన్నగా వచ్చి సార్ దగ్గర నిలబడి చేతులు కట్టుకున్నా. ఏమిరా నువ్వు చదువుకోమంటే చదువుకోవైతివి ఏం చేస్తున్నావురా ఇప్పుడు అని అడిగాను. అంటే సార్ నేను ఇక నిన్నమ్మ నన్ను పెళ్ళి అయింది సార్ నాకు అని చెప్పిన. పెళ్ళి అయింది అంటే మరి నువ్వు చదువుకున్నావారా, చదువుకోవైతివి నీతోటి వాళ్ళు అందరూ చదువుకొని మంచి మంచి జాబులు కొట్టిరు, ఉద్యోగాలు చేస్తురు, వాళ్ళకు ఎంత మంచి చదువుకున్నా కదా, నువ్వు కూడా 2 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నా ఎక్కడ పోతే అక్కడ నువ్వు ఏడికి పోయినా గెలుస్తావు కదా అన్నాడు. అంటే మరి నేను ఏం చేయాలి సార్, నేను అప్పుడు వచ్చినందుకు భయపడి ఇక నేను రాలేదు సార్ అన్నాడు. అయితే అందులో ఏం చేసిండు, అరే ఇప్పటికైనా నేర్చుకోరా, నువ్వు ఇప్పుడు వచ్చినా ఏం లేదు అప్పుడప్పుడు నేను నైట్ బడి చెప్తారు రా ఇంటికాడ, నేను నాకు తెలిసిన సార్ మీ ఊళ్ళో ఉండు మీ సార్కి చెప్తా నువ్వు నేర్చుకోరా అని చెప్పాడు. ఆ సారు మా ఊళ్ళో ఉన్న సార్కి చెప్తే ఆయన నైట్ బడి రోజు 2 సార్లు ఆయనకు వచ్చిపోతున్నాడు కాడికి. చెప్పిపోతే ఆయన ఏం చెప్పాడు, నాకు ఇంగ్లీష్ మాస్టర్ వస్తుంది అన్నాడు. నాకేం నేర్పిండు, నువ్వు ఈ ఇంగ్లీష్ ఏడ మాట్లాడినా ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా గెలుస్తావు పో అన్నాడు. అంటే మరి నేను ఏం చేయాలి సార్ అంటే ఎస్ నో ఆల్ రైట్ ఈ 3 నేర్పిండు నాకు. ఎస్ నో ఆల్ రైట్ ఈ 3 నేర్పిండు సారు. ఊళ్ళో ఉన్న సార్ నాకు నేర్పే. ఇక నేను అవి నేర్చుకున్నా కూకుడనా, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చుగా, నాకంటే ఎక్కువ మాట్లాడతారా మీరు? ఎవ్వరు మాట్లాడలేరు ఈ ఊళ్ళో, మాకు ఎవ్వడు నాకంటే ఇంగ్లీష్ మాట్లాడేటోడే లేడానా. నేను ఊకుంటానా, మా అత్తగారింటికి పోయినా. ఇక నేను మా అత్తగారింటికి పోయి నా భార్యను తోలుకొని వస్తా, నాకు ఇంగ్లీష్ వచ్చుగా. మరి మనకి ఇంగ్లీష్ వస్తా, నేను తోలుకొని వస్తాను పోయినా. ఇక అడిగి పోయే వరకల్లా మా అత్తగారు ఊర్లో ఒక డబ్బా కొట్టు ఉంది, ఆడ కిరాణా షాపు. పోయి ఆ డబ్బా కొట్టు మీద కాలు పెట్టి పెద్ద గోల్డ్ ప్యాక్ సిగరెట్ తీసుకొని, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ వచ్చుగా, అట్లా మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి స్టైల్గా ఇంగ్లీష్లో తాగుతున్నాం మనం సిగరెట్. నేను ఇట సిగరెట్ తాగుతుండగానే ఆ రోజు రాత్రి అట ఆ డబ్బా కొట్లో దొంగలు పడరాట. ఆ డబ్బా కొట్లో దొంగలు పడితే నేను అదే డబ్బా మీద ఉండి సిగరెట్ తాగుతున్నా. పోలీసు వాళ్ళు వచ్చి ఈడ జీపు కుయ్యో కుయ్యో అనుకుంటూ వచ్చి ఆగిరాళ్ళు. నేనేమో ఇటు ఉంటి స్టైల్గా మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మనం ఇటు మళ్ళాం. పోలీసు వాళ్ళు వచ్చి నిలబడరు. ఎవర్రా నిన్నేరా అంటున్నారు. నిన్నేరా అంటే నేను భయపడతానా, మనకి ఇంగ్లీష్ వచ్చుగా, మనం ఎందుకు భయపడతాం? ఇట్నే బట్టి స్టైల్గా తాగుతున్నాం. బాబు నిన్నే అంటుండు. నన్నే అంటుండే అంటే నాకు గడగడ వణుకుతున్నాయి కాళ్ళు. కానీ ఏంటంటే మనకి ఇంగ్లీష్ వచ్చుగా, భయపడొద్దు అనుకున్నా. ఇక నేను చిన్నగా ఇటు తిరిగే వరకు నిన్నేరా రాత్రి 70 కోట్ల దొంగలు పడరంట,
నువ్వేనారా అన్నాడు. మనం ఊకుంటామా? మనకి ఇంగ్లీష్ వచ్చుగా. ఎస్ అన్న, ఎస్ అన్న వరకల కానిస్టేబుల్ వాడిని పట్టుకరా పోరా. ఆ కానిస్టేబుల్ పిలుస్తున్నా అంటాడు, నువ్వేనా ఇంకా వాడు ఉన్నాడు రా అని అడిగిండు. మళ్ళా నో అన్నా, పోవలేడని చెప్పిన. ఏ కానిస్టేబుల్ వాడిని పట్టుకొచ్చి జీప్లో ఎగిరి అన్నాడు. ఊకుంటామా మనం? ఆల్ రైట్ అన్న, ఆల్ రైట్ అన్న వరకల్లా రానే వచ్చిర్రు. నా చేతులకు 2 కాళ్ళకడాలు పెట్టిర్రు. కాళ్ళకడాలు పెడితే నేనెందుకు రా నాకు పెడుతురు కాళ్ళకడాలు అనుకున్నా. ఓ అమ్మ అవి బేడీలట. ఇక జీపులు ఎక్కించుకొని ఇక స్టేషన్కి తీసుకుపోయినాక ఉంటుంది చూసుకో. నా పెళ్ళప్పుడు భరత్ తీయరా, ఇప్పుడు తీస్తారేమో భరత్ అనుకున్నా జీపులు ఎక్కంగానే. ఇక భరత్ తీస్తుంటే చూసుకో, స్టేషన్లోకి పోయినాక నా భరత్ తీస్తురు అనుకోరాదు. చింతపులుసు కంటే ఎక్కువ అవుతుంది. ఇక నేను ఏందిరా నీది అది ఏంది ఇంత దాన్ని ఏమంటారు బెల్ట్ పట్టి తీసుకొని పట్టుకొని సంపుతుంటే చూసుకో. ఓసారో ఎస్సో నో ఆల్ రైట్ ఎస్. ఇప్పుడు కూడా వస్తుంది సార్ నాకు ఇంగ్లీష్ అంటున్నా. ఇంగ్లీష్ ఎట్టన్నా పడుతూనే ఉంది. ఎస్ అయితే పడుతుంది, నో అయితే పడుతుంది. నేను ఇంత పెద్ద ఇంగ్లీష్ మాట్లాడినా నాకు పడుతుంది ఏంద్రా అనుకున్నా. లాస్ట్కి చెప్పిన ఏంద్రా అంటే సారు గిట్ల సంగతి సారు నేను గిట్ల చదువుకున్నా. నేను సార్ చెప్పినప్పుడు విననైతే, మా నాయన మా అమ్మ చెప్పినప్పుడు విననైతే, నేను ఏదో ఒక మాట ప్రకారంగా నాట ఉంటాడు ఊళ్ళో ఉంటే ఆయన చెప్పిన మాటలు ఏవో పరగాసం కొద్దిగా నేర్పిండో ఏటనో అంటే నేను అవి నేర్చుకొని వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే ఆ డబ్బకొట్లో ఎవడు పడ్డాడో దొంగ నాకేమరక సారు. మరి నువ్వెట్ట మాట్లాడినవరా ఎస్ నో ఆల్ రైట్ అని. ఈ 20 తిక్క తిరిగిన దాకా వేసింది నాకు. అప్పుడు అనిపించింది, ఓ నాయన చదువుకోకపోతే చదువు అనేది లేకపోతే గింత ఉంటుందా అనిపించింది. అందుకనే మీరందరూ కూడా అలానే చదువుకోవాలి. కాబట్టి చదువు లేకపోతే ఏమవుతుందో అనే దాని మీద మీరు చదువుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అంటారు కదా డిగ్రీ, అంటే ఇక్కడ దాకా వచ్చారంటే అర్థమైంది 10th దాటిరంటే టీచర్స్ అంటే బోధనలోకి వచ్చారు. మీరు కూడా ఒక మంచి ఎంప్లాయీ, ఒక ఉద్యోగం చేసుకునే స్థాయి దాకా వచ్చారు. కాబట్టి మీరు అదే పద్ధతిలో అదే క్రమశిక్షణలో మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగా మనం అలానే చదువుకోవాలని కూడా నేను కోరుకుంటున్నారా. ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి నేను అప్పుడప్పుడు వెళ్తుంటా. ప్రతి పిల్లలకి ఏంటంటే చిన్న మైండ్, ఎందుకంటే మైనర్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రతిదీ అట్రాక్ట్ అనమాట. మనం ఏది చూస్తే అది కావాలనుకుంటాం. ఫస్ట్ ఈ మనిషి ఈ చదువు ద్వారా నువ్వు ఏదైతే కోరుకుంటావో అక్కడి వరకు వెళ్ళినవా, ఒక ఉద్యోగం కొట్టినవా, ఆ తర్వాత నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ కాడికి వచ్చి పడుతుంది. నువ్వు ఏదనుకుంటే అది వస్తుంది నీ దగ్గరికి. కానీ మనం అవి వదిలేసి మనము తల్లిదండ్రుల మాటలు కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే మన కుటుంబాలు పేద కుటుంబాలు, మన కుటుంబాలు పేదగా ఉంటాయి కాబట్టి రెక్కాడితేనే బుక్క కాబట్టి ఆలోచనని సార్లు టీచర్స్ కావచ్చు ఒక్కొక్కసారి కొన్ని మాటలు కఠినంగా చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? బాగుండాలని చెప్తారు. టీచర్స్ను ఏదో సార్ కసిరిచ్చిండు, సార్ నన్ను ఏదో తిట్టిండు, 2 మాటలు అన్నాడు అని అవన్నీ పట్టుకున్నాం అనుకో, భవిష్యత్తు ఎవరిది ఖరాబ్ అవుతుందో అది కూడా ఆలోచన చేయాలి. మనం పిల్లలం, ఇప్పుడు మనలో ఏమన్నా కసిరిద్దామన్నా వాళ్ళు కూడా ఏమంటలేరు, పిల్లలు ఏం చేస్తారో తెలియదని. అంత సున్నితంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి మనం ఏ బాటలో నడవాలనేది ప్రతిదీ బోధించి చెప్తున్నారు. కాబట్టి ఆ టీచర్స్ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను నేను కూడా. ఎందుకంటే మీ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు మీకు ప్రయాణం చెప్తున్నప్పుడు మీరు కూడా మన్నించి ఆ ఉపాధ్యాయుల మాట వినాలి. కాబట్టి నేను కూడా అదే కోరుకుంటున్నా. ఈ తల్వార్ తాతగా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఈ ప్రిన్సిపాల్ సార్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, మొత్తం విజేత జూనియర్ కాలేజీ యజమాన్యానికి ఈ తల్వార్ తాతగా నేను పిలవగానే
సరే నాకు వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను ఎక్కువ వేరే సమాజంలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీద వెళ్తా. సారు మన పాషా సార్ గారు మనకు ఒక ఫోన్ చేసిండు కాబట్టి నేను ఎంత బిజీగా ఉన్నా నేను వస్తా సార్, కాలేజీ కదా అది భవిష్యత్తు, ఎందుకంటే స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒక విద్యావంతుడు కాస్త విజ్ఞానవంతుడిగా మారిపోతే ఈ రాష్ట్రము ఈ దేశము ఏ విధంగా ఉండాలో అది కేవలం చదువుకున్నోడి చేతులు ఉంటేనే తెలుస్తుంది. కాబట్టి నేను ఎక్కువ విద్యావంతులకు మాటల ద్వారానే కొన్ని చెప్పాలి కాబట్టి 2 విషయాలన్నా నేను చెప్తా. నేను 2 విషయాల వరకన్నా నేను అక్కడికి వస్తా అని ఈ టైం తీసుకొని రావడం జరిగింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రిన్సిపాల్ సార్ గారికి, ఇక్కడ పాషా సార్ గారికి, టీచర్స్కి అందరికీ, యజమాన్యానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉందన్నా ఏంటి అన్న మంచి సందేశం ఇచ్చిండు. రిక్వెస్ట్ ఏంటంటే అన్న మంచి డాన్స్ చేస్తారు, అట్లాగే పాటలు పాడతారు. బాయ్స్ అందరూ డల్ అవుతారు. ఎస్ఆర్ను అన్న డాన్స్ చేస్తే చూడాలని ఉందా? ఎంతమందికి ఉంది? ఓకే, ఖచ్చితంగా అన్న మన కోసం ఒక చిన్న స్టెప్ వేస్తారు. మనం కూడా ఏదో వేయాలంటే మీరు కూడా రావచ్చు. ఏ స్టోర్ రావాలి నాకు అడిగి ఏ స్టోర్ రావాలన్న పైకి చదువుకోరనా తండ్రి సక్కాని బాల రాజా నా వంశానికి తేజ. చదువుకోరనా తండ్రి సక్కాని బాల రాజా నా వంశానికి తేజ. గురువు చెప్పిన విద్యాలన్నీ గుర్తు పెట్టుకోరా, నా మదిలో తెలుసుకోరా. పెద్దలను గౌరవించి పేరు తెచ్చుకోరా, నా ప్రేమను నిలుపుకోరా. నయనా అమ్మా శరణు శరణు మాయమ్మ రాణి శాంభవి రాణి ధరణ ఎందు మాతో నాకొండ దేవి మాయమ్మ గంగారామమ్మ. ఇలాంటి సమయం అందునైనా కోరుకొని కొడుకును బడికి పంపిస్తుంటే మరి ఇంట్లో ఉన్న తల్లి కూడా ఇద్దరు అన్న చెల్లెలు మరి కొడుకును కొండంత చేసి కోరుకొని కొడుకును బడికి పంపిస్తుంటే మరి తమ్మిని కంటే పెద్దదాన్ని నేను, మరి నేనెందుకు చదువుకోవద్దని ఇంట్లో ఉన్న మరి ఆ శారద ఏ విధంగా పోరు చేస్తుంది తల్లితోటి, ఏ విధంగా చేస్తుందంటే కొడుకునేమో కోరుకొని ఆడపిల్లని చదివిస్తే ఏం లాభం, పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. కొడుకును చదివించినాం అనుకో కోరుకొని అందుకనే కొడుకును కొండంత ప్రేమ చేసి కొడుకును బడికి పంపిస్తున్నట, ఆడబిడ్డను మాత్రం పంపించకపోతే అప్పుడు శారద అంటుందట, అమ్మా తమ్ముడు నాకంటే చిన్నవాడు, తమ్ముడిని మాత్రం బడికి పంపుతారు కానీ నన్ను మాత్రం బడికి పంపరా అని. అప్పుడు ఆడపిల్ల ఏమంటుందట శారద, ఓయమ్మా ఏంది అంటే అమ్మ తల్లిని అడుగుతుందట బిడ్డ, ఓయమ్మా కూర్చుల్లంగా నాకు బంతిపూల జడలయ్యవమ్మ, నాకు బంతిపూల జడలయ్యవమ్మ, నాకు బడికి నన్ను పంపించవమ్మ, బంతిపూల జడలయ్యవమ్మ నాకు. ఓయమ్మా నాకు బంతిపూల జడలేసి నన్ను కూడా బడికి పంపే అంటుందట. అప్పుడు అమ్మేమంటుంది, ఓ బిడ్డ నీకు బంతిపూల జడలు నేనేడైతేనే, కూలి చేస్తే కానీ కూడు లేదు బిడ్డ, కూలి చేస్తే కానీ కూడు లేదు బిడ్డ, నీకు కుచ్చులంగా ఏడదెత్తునమ్మో, కూలి చేస్తే కానీ కూడు లేదు బిడ్డ, నీకు కూలి చేస్తేనే నేను రెక్కాడితేనే బుక్క లేదు బిడ్డ, నేను బడికి పోతానంటావు బిడ్డ, నిన్ను బడికేడ పంపిద్దు బిడ్డ. ఓయమ్మ బడికంటే పంపించకుండా నాకు 10 రూపాయలు పెడితే పలక బల్పం వస్తుంది, పలక బల్పం గోనియరాదే అమ్మ, పలక బల్పం గోనియరాదే అమ్మ, పాఠాలు నేర్చుకొని వచ్చదానే, పలక బల్పం గోనియరాదా అమ్మ,
పటాలు నేర్చుకోను నువ్వు ఓతే బిడ్డ పటాలు నేర్చుకోను నువ్వు ఓతే బిడ్డ పటేలు బాకి ఎట్లా తీరునమ్మో పటాలు నేర్చుకోను నువ్వు ఓతే బిడ్డ పాఠాలు నేర్చుకొని నువ్వు పోతే మన పటేలు బాకి ఎట్లా తిరుగుతుంది బిడ్డ అందుకనే నువ్వు బడికి పోవద్దు బిడ్డ అంటది అంటే బిడ్డని అప్పట్లో మూఢనమ్మకాలతోటి మరి కొడుకును కొండంత ప్రేమ చేసి చదివిస్తే కొడుకును బిడ్డ ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకి ఆడామోగా తేడా చూపించిన వాళ్ళకి చదువుకోకపోతే ఎట్లా ఉండేది అనేది అప్పుడు బడిబాట కార్యక్రమంలో ఎక్కువ చెప్పేది సరే అది మీకు ఒక పెద్ద స్కిట్ అదొక గంట ప్రోగ్రామ్ ఉంటుంది ఆ గంట ప్రోగ్రామ్ అంటే ఇంకా 2-3 ఉండాలి నా దాంట్లోకి అది ఒక్కొక్కరు చేసేది కాదు అయినా మీకు ఏదో 2 మాటలు అర్థం కావాలి కాబట్టి ఓకేనా డ్యాన్స్ ఫెస్టివల్లో ఎవరెవరు రావచ్చు రారా రండి వేయండి మీరు ఏ సాంగ్స్ వేస్తారు మీరు ఏది వేస్తారు ఆటతో పాటతో మాటతో మా విద్యార్థుల్ని అలరించి మమ్మల్ని ఆనందింపజేసినందుకు ప్రత్యేకంగా విజేత జూనియర్ కళాశాల తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.